అండి. ఈరోజు బియ్యం పిండితో కాకుండా మామూలుగా బియ్యం నానబెట్టేసి దోస చేస్తున్నాను. 2 కప్పుల బియ్యం వేస్తున్నాను. అలాగే 1 కప్పు మినపగుళ్ళు కూడా వేస్తున్నాను. ఒక ముప్పావు కప్పు ఉంటాయండి శనగపప్పు కూడా వేస్తున్నాను. ముప్పావు కప్పు ఉంటుంది ఈ శనగపప్పు. ఇవన్నీ వాటర్ పోసేస్తున్నాను. వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి. అలాగే అటుకులు కూడా 1 కప్పు నానబెట్టేస్తున్నాను అనమాట. ఇవన్నీ ముందే వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అటుకులు వాష్ చేయాలంటే రావన్నమాట, మెత్తగా అయిపోతాయి అన్నీ. అందుకని శుభ్రంగా కడిగేసుకొని అక్కడ పెట్టేసుకోవాలి. అలాగే 1 కప్పు ఈ సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తున్నానండి దోసలకి, కాస్త మెత్తగా క్రిస్పీగా రావడం కోసం. 1 స్పూను మెంతులు. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ చక్కగా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఏంటంటే నానిన తర్వాత మనము కడిగామంటే మెత్తగా అయిపోతుంది కదా, మొత్తం పిండిలాగా అన్నీ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ముందే చక్కగా కడిగి పెట్టేసుకుంటే నానిపోయి రెడీగా ఉంటుంది. ఇలాగ మిక్సీలో వేసేసుకొని అంతా కలిపి మిక్సీ పట్టేసుకోవడమేనండి, అంతే. ఇలా కూడా దోశలు ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట. అంటే ఇవి స్పాంజీ దోశలాగా మెత్తగా వేసుకోవచ్చు. మామూలుగా క్రిస్పీగా రావాలంటే పెద్దగా వేసేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇవి సగ్గుబియ్యం వేయడం వల్ల దోశ వేసి అలా ఒక అరగంట వదిలేసాము అంటే కొంచెం గట్టిగా అయిపోయినట్టు అయిపోయిద్ది అనమాట, సాఫ్ట్గా ఉండదు. మామూలుగా నేను బియ్యం పిండితో చేస్తాను కదా, అలాగా సాఫ్ట్గా ఉండదన్నమాట. అదే నేను బియ్యం పిండితో చేసేదైతే మీరు పొద్దున వేసుకొని సాయంత్రం తిన్నా కానీ దోశ అయితే సూపర్గా ఉంటుంది. టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే అసలు చాలా పర్ఫెక్ట్ దోశ అండి అది. ఇది ఉల్లికారం చేస్తున్నానండి, ఇది చెప్పకుండా నేను అది చెప్తున్నాను. ఉల్లికారం కోసం కొన్ని ఉల్లిపాయలు, అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. 1 ఉల్లిపాయ అనమాట, 1 టమాటా కొంచెం మగ్గిచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లికారం లాగా అనమాట. ఇందులోనే కొందరు చింతపండు వేస్తారు, బెల్లము, చింతపండు అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. 2 కప్పుల 2 స్పూన్లు కారం వేశాను, కప్పులు కాదండి. రుచికి సరిపడా ఉప్పు వేశాను, కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం కూడా. ఇది ఎందుకంటే చట్నీ లాగా కాదు, మామూలుగా నంచుకోవడానికి కాకుండా దోశ మీద వేసుకుంటాం కదా, దాని గురించి చేశాను అనమాట. ఇప్పుడు ఆలు కర్రీ రెడీ చేస్తున్నాను. కొన్ని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకొని ఇందులో కొన్ని ఉల్లిపాయలు కూడా వేసి 1 ఉల్లిపాయ, 2 ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను మ్యాష్ చేసుకున్న ఆలు కలిపేస్తాను ఇందులో. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసి, అంటే కారం వేయను, పచ్చిమిరకాయలు వేసాను. కారం వేస్తే కలర్ కొంచెం మారిద్ది, అందంగా ఉండదు, అందుకని పచ్చిమిరకాయలు వేసాను. ఆలు మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అదే టిఫిన్ సెంటర్లో అయితే ఇలాగ చేసిన తర్వాత కొంచెం శనగపిండి కూడా, 2 స్పూన్ల శనగపిండి కూడా కలిపేసుకొని ఇందులో పోసేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే దోశ మీద అంతా ఇలా స్ప్రెడ్ చేయడానికి వస్తుంది అలా చేసుకుంటే. కర్రీ కూడా ఎక్కువ వచ్చిద్ది అనమాట, 1 గిన్నె నిండా వస్తుంది కర్రీ. అంటే ఎక్కువ దోశలు అవ్వడం కోసం, ఎక్కువ అంటే ఆలు కర్రీ దోశలు ఎక్కువగా అవ్వడం కోసం అలా చేస్తూ ఉంటాను టిఫిన్ సెంటర్లో. నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు అలాగే చేస్తారండి. కూర ఎక్కువ అవ్వాలి కదా, మనలాగా ఇంట్లో చేసుకుంటే ఎక్కువ డబ్బులు రావు, తక్కువ వస్తాయన్నమాట. ఇదిగో పిండి 1 గంటే నానబెట్టానండి, ఇలా పొంగిపోయింది అటుకులు వేయడం వల్ల. అందులోనే 4 స్పూన్లు బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకు వేస్తున్నానంటే నేను ఈ పిండి అనేది బాగా పొంగిపోయి మెత్తగా వచ్చేసిందనమాట. ఈ దోశలు ఏమవుతాయంటే పెనానికి అంటుకుపోతుంది అలా ఉంటే, అందుకని చెప్పి 4 స్పూన్లు బియ్యం పిండి వేసి బాగా గట్టిగా కలిపేశాను. కలిపిన తర్వాత ఇలాగ దోశ రెడీ చేసేస్తున్నాను. ఈ పిండి కాకుండా బియ్యం పిండితో నేను తయారు చేస్తాను కదా, ఫస్ట్ నుంచి నా వీడియో చూసే వాళ్ళందరికీ నేను
దోసపిండి ఎలా తయారు చేస్తానో అందరికీ తెలుసు. అదే చెప్తున్నాను అనమాట. ఆ దోసలు అయితే ఇంకా ఎక్కువ వస్తాయండి. ఎక్కువ దోసలు వస్తాయన్నమాట. ఎందుకంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే అలా చేసుకోండి. ఇదేంటంటే రోజు అదే చేస్తున్నాను కదా, ఇంట్లో ఇలా ఒకరోజు చేసుకుందామని చెప్పి నేను రెడీ చేస్తున్నాను. ఇలా ఉల్లికారం వేసేసి ఒక దోశ రెడీ చేసేసాను. చాలా క్రిస్పీగా బాగా వచ్చినాయండి దోశలు, మంచిగా వచ్చినాయి. ఇది ఐరన్ పెనం అనమాట. పక్క స్టవ్ మీద దాకా కూడా ఉంటుంది. ఈ గిన్నె పెట్టడానికి సరిపోదు, కొంచెం పెద్ద పెనమేనండి ఇది. ఎందుకంటే షాప్లో వాడే పెనం అనమాట. మేము ఇంతకుముందు 3 పెనాలు పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఎందుకంటే మేము చేయలేకపోతున్నాం కదా, ఎక్కువ వరకు గబగబా కట్టలేకపోతున్నానని 2 పెట్టాము. 2 స్టవ్లు వాడుతున్నాము. ఇంతకుముందు 3 పెనాలు పెట్టి వాడేవాళ్ళం. ఇలాగ రెడీ చేసేస్తున్నానండి దోశలన్నీ. ఉల్లిపాయలు వేయించకపోతే మళ్ళీ వాసన వస్తుంది అనమాట. ఉల్లిపాయలు వాసన వస్తాయని చెప్పి నేను ఫ్రై చేశాను. కొందరు ఫ్రై చేయకుండా కూడా చేస్తూ ఉంటారు. ఫ్రై చేస్తే కొంచెం ఉల్లిపాయ వాసన రాకుండా ఉంటుందని ఉల్లిపాయ చట్నీ కోసం చక్కగా ఫ్రై చేసేసాను. ఇలా ఆలు కుర్మా కూడా పెట్టేసి మడత పెట్టేస్తున్నాను. మా టిఫిన్ సెంటర్లో అయితే ఈ ఉల్లికారం ఎక్కువగా అడగరండి. మా దగ్గర మామూలుగా దోశ పొడి ఉంటుంది కదా, అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి వీడియోలో చూసే వాళ్ళందరికీ తెలుసు దోశ పొడి నేను ఎలా చేస్తాను, ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు అనమాట. ఆ పొడి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా భలే కమ్మగా ఉంటుంది. చాలామంది అడిగారనమాట, అందరికీ ప్యాకెట్లు చేసి ఇచ్చానమాట. అంటే రేట్ అంటే ఏం చెప్పట్లేదండి నేను. దోశ పొడి కమ్మటి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది ఆ దోశ మీద వేసుకుంటే. అలాగే చాలామంది అడుగుతారు. అడిగిన వాళ్ళకి కొన్ని ప్యాకెట్లు చేసి పక్కకు పెడతానమాట. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాడుకుంటూ ఉంటారంట కారం. చాలా ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు కాదులేండి, చాన్నాళ్ళ నుంచి అలా అడిగిన వాళ్ళకి ముందు చెప్తారనమాట. కొంచెం ఆర్డర్ చెప్పగానే దోశ పొడి, ఇడ్లీ కారం తయారు చేసి ఇస్తూ ఉంటాను. ఇంకో దోశ కూడా రెడీ చేశానండి. ఇది మడత నాకు పెట్టడం సరిగ్గా రావట్లేదని అంకుల్ గారు పెడుతున్నారు. మా తేజ చూసారా, ఇద్దరిని చూపించకుండా వీడియో తేజ తీస్తున్నాడు కదా, ఓన్లీ ఆ దోశని మాత్రమే చూపిస్తున్నాడు వాడు. ఇలా చేస్తాడండి తేజ. అలాగే జయమంగళ గారు పెనం తీసుకొచ్చారు కదా, ఆ పెనం మీద దోశ ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్లో చెప్పండి నాకు. దోశ అసలు చేశారా లేదా, ఇంకా పెనము సీజనింగ్ చేయాలి కదా, కనీసం ఒక ఆనియన్ అయినా తీసుకొని రుద్దేసేయండి, బాగానే వస్తుంది దోశ. అంతసేపు చేయకపోయినా కానీ పెనం క్లీన్గా ఉంటే ఓన్లీ ఆనియన్ పెట్టి చేస్తే చాలు, వచ్చేస్తుంది దోశ మంచిగా.